హాయ్ ఫ్రెండ్స్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. కేవలం 436 రూపాయలకే 2 లక్షల కవరేజ్ ఉంటుంది. ఈ పాలసీ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పాలసీకి ఎలిజిబిలిటీ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అయితే ఒకరికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కానీ ఒక అకౌంట్ ద్వారా మాత్రమే ఈ పాలసీ అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటిదంటే వేరే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నా కానీ ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. అయితే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే సరిపోతుంది, మనమే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకుంటే మన బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్తే వాళ్ళే అప్లై చేసేస్తారు. ఈ పాలసీ అప్లై చేసుకున్న 30 days తర్వాత నుంచి వర్తిస్తుంది. అన్ని డెత్లకి వర్తిస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ సూసైడ్తో సహా. అయితే కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, సూసైడ్స్ ఇంకా వేరే కొన్ని వాటికి వర్తించదు. కానీ ఈ పాలసీ మాత్రం అన్ని డెత్లకి వర్తిస్తుంది. అయితే పాలసీ అప్లై చేసుకున్న 30 days లోపు ఏంటంటే ఓన్లీ యాక్సిడెంట్లకే వర్తిస్తుంది. దీన్ని లైన్ పీరియడ్ అంటారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా తక్కువ కదా ప్రీమియం అనేది, ఎంత జస్ట్ 436 రూపాయలే. సో ఇది బీపీఎల్ వారికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. తక్కువ కాబట్టి మీకు 2 lakhs కవరేజ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అయితే ఈ పాలసీని త్రూఅవుట్ ఇయర్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పాలసీ పీరియడ్ వచ్చేసి June 1 నుంచి May 31 వరకు. అయితే ఈ ప్రీమియం ఉంటుంది కదా, క్వార్టర్లీ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ క్వార్టర్లీ తగ్గే ఈ ప్రీమియంని నేను స్క్రీన్షాట్లో పెడతాను, చూసుకోండి. దీనికి మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఉండదు అనమాట. అంటే ప్రీమియం అనేది తక్కువ కదా, సో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఉండదు. 55 years వరకు మనం కడితే తర్వాత కట్టనవసరం లేదు, మనకి మనీ కూడా రిటర్న్ కాదు, తక్కువ అమౌంట్ కాబట్టి. ఈ పాలసీ క్లెయిమ్ చేసుకోవాలంటే నామినీ కొన్ని డాక్యుమెంట్ తీసుకోవాలి. ఒకటి ఆధార్, నెక్స్ట్ వచ్చేసి డెత్ సర్టిఫికేట్. ఒకవేళ యాక్సిడెంట్ వల్ల చనిపోతే పోలీస్ FIR కాపీ తీసుకొని బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాలి. అంటే మీరు ఇన్సూరెన్స్ ఏ బ్యాంక్లో తీసుకుంటే ఆ బ్యాంక్కి వెళ్ళాలి, తీసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆన్లైన్లో అకౌంట్లో కూడా చేసుకోవచ్చు, మనం ఆన్లైన్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. నెక్స్ట్ ఈ బ్యాంక్ ఏంటంటే LICతో టైఅప్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే మన ఇండియాలో ఉన్న ఇతర ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా ఈ బ్యాంకులు అనేవి టైఅప్ అయి ఉంటాయి అనమాట. అయితే మన అందరం పాలసీ కడతాం కదా, ఈ పాలసీ నుంచి వచ్చిన డబ్బు అంతా ఇన్సూరెన్స్ కంపెనీలు 74% మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఏమవుతుంది, మనం డైరెక్ట్గా మనకు, మన ఫ్యామిలీకి, ఇండైరెక్ట్గా మన దేశ డెవలప్మెంట్లో కూడా మనం పార్ట్ అవుతాం అన్నమాట. మన ఇండియాలో చాలా BPL ఫ్యామిలీస్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సోషల్ సెక్యూరిటీ ఉండదన్నమాట. ఎవరైనా చనిపోయారనుకో ఫ్యామిలీ మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. అంటే మీరు సంపాదించే వ్యక్తి చనిపోతే ఫ్యామిలీ అంతా అతలకుతలం అవుతుంది కదా. సో అట్లీస్ట్ 2 lakhs అన్న వర్తిస్తుంది కాబట్టి మనం ఈ పాలసీ తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటిదంటే మెయిన్గా ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ లేదని తీసుకోకుండా ఉండకండి. ఇది తక్కువ అమౌంటే, మనం జస్ట్ 55 years వరకు కడితే సరిపోతుంది. నెక్స్ట్ మనకి డబ్బులు కూడా కట్ అవ్వవు, తర్వాత డబ్బులు రావు వెనక్కి, ఎందుకులే యూజ్ కాదు అనుకోకండి. జస్ట్ మనం కట్టేది 436 రూపీసే. కాకపోతే ఒకవేళ ఇన్ కేస్ బ్యాడ్ న్యూస్ ఏమన్నా మనకి జరిగితే మనకి 2 lakhs వస్తుంది కదా. అందుకే ఖచ్చితంగా ఈ పాలసీని కట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఏమంటారు చెప్పండి. ఈ పాలసీని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీకు సంవత్సరానికి ఎక్కువ డబ్బులు అయితే అనుకుంటే అట్లీస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఈ పాలసీని చేసుకోండి. తద్వారా మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఈ పాలసీ గురించి చాలామందికి అవేర్నెస్ లేదు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.